హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సుశీల సుజీత్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే సుశీల సుజిత్ అనే ఒక ప్లంబర్ని తన బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ రిపేర్ చేయిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో గాలికి తన బెడ్రూమ్ డోర్ లాక్ అయిపోతుంది. దాంతో సుశీల మరియు సుజిత్ ఇద్దరూ కూడా ఆ డోర్ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. ఆ విధంగా సుశీల మరియు సుజిత్ ఇద్దరు కూడా బెడ్రూమ్ లో లాక్ అయిపోతారు. ఇక్కడే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. సుశీల హస్బెండ్ అయినటువంటి రమాకాంత్ని చూపించడం జరుగుతుంది. తను చాలా కోపిష్టి. తన కోపం వల్ల చాలా సమస్యల్ని తెచ్చుకుంటూ ఉంటాడు. అయితే రమాకాంత్ వైఫ్ అయినటువంటి సుశీల మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా చాలా మంచిగా మాట్లాడుతూ సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు మార్నింగ్ సుశీల వాళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ వాచ్మెన్ ఒక పార్సిల్ ని సుశీల వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని రాగా సుశీల వెంటనే డోర్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్తుంది. పార్సిల్ ని తీసుకువచ్చినటువంటి వాచ్మెన్ పార్సిల్ ని ఇస్తున్నటువంటి సాక్ తో ఆ సుశీలని ఒక రకంగా చూస్తూ ఉంటాడు. అయితే విచిత్రంగా సుశీల కూడా తనని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళిద్దరూ కూడా బెడ్రూమ్ లోకి వెళ్లి రొమాన్స్ చేసుకోబోతూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ నిద్రపోతున్నటువంటి రమాకాంత్ సడన్ గా నిద్రలేస్తాడు. అంటే ఇదంతా కూడా ఆ రమాకాంత్ కి వచ్చినటువంటి కల అయి ఉంటుంది. అంటే మీకు అర్థమైంది కదా, రమాకాంత్ ఎప్పుడూ కూడా సుశీలాన్ని అనుమానిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత సుశీల మార్కెట్ కి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ ఉన్న సమయంలో అప్పుడే తనకి గోపాల్ ఎదురుపడతాడు. ఆ గోపాల్ అంకుల్ మరెవరో కాదు, సుశీల మరియు రమాకాంత్ ఉంటున్నటువంటి ఫ్లాట్ కిందనే ఈ గోపాల్ నివసిస్తూ ఉంటాడు. దాంతో సుశీల ఆ గోపాల్తో కూడా చాలా మంచిగా మాట్లాడి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. మరోపక్క రమాకాంత్ స్నానం చేస్తూ ఉండగా సడన్ గా షవర్ ఆగిపోవడంతో ఈ రమాకాంత్ చాలా కోపంగా వెంటనే డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి సుశీల మీద అరుస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ షవర్ ని బాగు చేయించమని, మళ్ళీ ఎందుకు ఇది ఆగిపోతుంది, ఇంకా ఎప్పుడు దీన్ని బాగు చేయిస్తావు అని అంటూ అరుస్తూ ఉంటాడు. సుశీల వెంటనే రమాకాంత్ ని చూసి, నేను ఆల్రెడీ కింద ఆఫీస్ లో ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళ త్వరలోనే వచ్చి దాన్ని రిపేర్ చేస్తారు అంటూ ఉంటుంది. దాంతో రమాకాంత్ చాలా కోపంగా వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి దానికోసం నేను వెయిట్ చేయలేను అని బకెట్ లో ఉన్న నీటితోనే స్నానం చేసి బయటికి వస్తాడు. మరోపక్క సుశీల రమాకాంత్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉండగా తన ఆనియన్ కట్ చేసే సమయంలో తన ఏలు తెగుతుంది. సుశీల వేలు నుంచి చాలా రక్తం కారుతూ ఉంటుంది, కానీ పక్కనే ఉన్నటువంటి రమాకాంత్ కొంచెం కూడా పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. అంటే రమాకాంత్ ఎంత స్వార్థపరుడు అంటే పక్కన తన భార్యకి గాయమైనప్పటికీ తను మాత్రం తనని పట్టించుకోకుండా తను మాత్రం ఆఫీస్ కి వెళ్లిపోవాలి అని అడావిడిగా రెడీ అవుతూ ఉంటాడు. మరోపక్క సుశీల మాత్రం చేతికి గాయమైనప్పటికీ తన హస్బెండ్ కోసమని టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్లంబర్ అయినటువంటి సుజిత్ అక్కడికి వచ్చి కాలింగ్ వెళ్లి కొట్టడంతో సుశీల వెళ్లి డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి సుజిత్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సుశీల ఎందుకు సుజిత్ ని చూసి షాక్ అయింది అన్నది మనకు తర్వాత అర్థం అవుతుంది. ప్లంబర్ అయినటువంటి సుజిత్ అక్కడికి రావడంతో రమాకాంత్ చాలా కోపంగా సుజిత్ ని తిడుతూ, నేను ఎన్నిసార్లు మీకు కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పటి వరకు మీరు రాలేదు అని తిడుతూ ఉంటాడు. సుజిత్ కూడా వాళ్ళ కంపెనీ చేసినటువంటి మిస్టేక్ కి తనకు సారీ చెప్తూ ఉంటాడు. ఆ రమాకాంత్ అయినప్పటికీ చాలా కోపంగా, నాకు పని ఉంది, ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నా షవర్ రిపేర్ అవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్లిపోతాడు. సుశీల వెంటనే సుజిత్ కి బాత్రూమ్ ని చూపించగా సుజిత్ ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్లి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క రమాకాంత్ కారులో ఆఫీస్ కి వెళుతూ ఉండగా అక్కడ వాచ్మెన్ సినిమా చూసుకుంటూ చాలా రిలాక్స్ గా ఉండడంతో వాచ్మెన్ చూసినటువంటి రమాకాంత్ చాలా కోపంగా ఆ వాచ్మెన్ ని చూసి, డ్యూటీ చేయమంటే సినిమాలు చూస్తున్నావా, డ్యూటీ సరిగ్గా చేయి లేదంటే డ్యూటీలో నుంచి తీసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దానికి ఆ వాచ్మెన్ కూడా చాలా భయపడిపోతూ, సార్ ఇంక మీదట ఎప్పుడు కూడా డ్యూటీలో సినిమాలు చూడను, బుద్ధిగా డ్యూటీ చేసుకుంటాను అంటూ ఉంటాడు. దాంతో రమాకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోగా మరోపక్క సుజిత్ వర్క్ చేసుకుంటూ ఉండగా సుశీల కూడా అక్కడికి వెళ్లి తనకు సహాయం చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లుగానే గాలికి ఆ బెడ్రూమ్ డోర్ లాక్ అయిపోతుంది. దాంతో సుశీల మరియు సుజిత్ ఇద్దరు కూడా ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ అది మాత్రం ఓపెన్ అవ్వకపోవడంతో దాంతో ఇద్దరు కూడా ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి అని చాలా దిగులుగా కూర్చుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరోపక్క ఆఫీస్ కి వెళ్తున్నటువంటి రమాకాంత్ కి తనకు మామూలుగానే అనుమానం కావడంతో ఈ సుజిత్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో
వీళ్ళిద్దరూ ఏమైనా తప్పు చేస్తున్నారేమో, అదే జరిగితే నా పొరువు పోతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క సుశీల మరియు సుజిత్ ఇద్దరు కూడా ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళడానికి, ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అస్సలు ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేయలేకపోతూ ఉంటారు. అప్పుడే సుశీల సుజిత్ ని చూసి, మనం ఇక్కడి నుంచి బయటపడాలి అంటే ఒకటే మార్గం, ఈ డోర్ కి ఉంటేనే మనం ఇక్కడి నుంచి వెళ్ళగలం అని చెప్పడంతో ఇద్దరు కూడా రూమ్ లో ఆ డోర్ కీ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఆ కీ కనిపించదు. దాంతో బాగా ఆలోచించినటువంటి సుశీల వెంటనే బాల్కనీలోకి వచ్చి హెల్ప్ హెల్ప్ అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే సుశీల వల్ల ఉన్నది చాలా ఎత్తులో ఉండడంతో తను అరుస్తున్నటువంటి అరుపులు ఎవరికీ కూడా వినిపించకుండా ఉంటాయి. దాంతో సుజిత్ చాలా కంగారు పడుతూ ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో టీవీలో ఒక అమ్మాయి లాక్ అయిపోయి ఉన్నటువంటి డోర్ ని ఎలా ఓపెన్ చేయాలి అని ఒక ట్రిక్ ని చెప్తూ ఉంటుంది. అది మొత్తం విన్నటువంటి సుజిత్ వెంటనే సేమ్ అదే ట్రిక్ ని ఈ డోర్ దగ్గర కూడా ఉపయోగిస్తాడు. కానీ అయినప్పటికీ ఈ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. దాంతో సుశీల మరియు సుజిత్ ఇద్దరు కూడా ఎలా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చాలా బాధగా కూర్చుని ఉంటారు. మరోపక్క ఆఫీస్ లో ఉన్నటువంటి రమాకాంత్ మాత్రం ఇంట్లో సుశీల ఏం చేస్తుందో అని వెంటనే మళ్ళీ సుశీలకి ఫోన్ చేయగా సుశీల ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. దాంతో రమాకాంత్ ఇంకా ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంట్లో సుశీల మరియు సుజిత్ ఏమైనా చేస్తున్నారేమో, అందుకే ఫోన్ పక్కన పడేశారేమో అని చాలా ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క సుశీల మరియు సుజిత్ ఇద్దరు కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం, రమాకాంత్ ఇక్కడికి వస్తేనే మనం ఈ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళగలమని ఆలోచిస్తుంది. ఆ వెంటనే తను అక్కడ ఉన్నటువంటి బట్టలన్నింటినీ కూడా సర్దుతూ ఉండగా సుజిత్ కూడా సుశీలకి సహాయం చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు పరిచయం చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క ఆఫీస్ లో ఉన్నటువంటి రమాకాంత్ మాత్రం వర్క్ మీద ఫోకస్ చేయకుండా తన ఫోన్ లో సుజిత్ ప్రొఫైల్ ని చెక్ చేస్తూ, సుజిత్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అతని అందాన్ని చూసి సుశీల ఎక్కడ తన వలలో పడిపోతుందో అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక ఎంప్లాయీ వచ్చి రమాకాంత్ ని చూసి, బాస్ మిమ్మల్ని అర్జెంట్ గా మీటింగ్ రూమ్ లోకి రమ్మని చెప్పి ఎండి గారు పిలుస్తున్నారు అంటుంది. నిజానికి ఆ రోజు రమాకాంత్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుంది, కానీ దాని గురించి ప్రిపేర్ అవ్వకుండా తను మాత్రం సుజిత్ మరియు సుశీల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క రూమ్ లో స్ట్రక్ అయిపోయి ఉన్నటువంటి సుజిత్ మాత్రం తన అమ్మను గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే సుశీల మాత్రం అక్కడ కూర్చొని సీరియల్ చూస్తూ ఉండగా సడన్ గా ఆ సీరియల్లో ఒక మహిళని ఒక వ్యక్తి బలవంతం చేయబోతూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి సుశీలకి ఇక్కడ ఉన్నటువంటి సుజిత్ నన్ను ఏమైనా చేస్తాడేమో అని చాలా గట్టిగా భయపడి అరుస్తుంది. దాంతో సుజిత్ వెంటనే సుశీల దగ్గరికి వెళ్లి, మీరేం కంగారు పడకండి, నేను కూడా ఒక మంచి ఫ్యామిలీలో పెరిగిన వాడిని, నా వల్ల నీకు ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి తనతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సుశీల సుజిత్ ని చూసి, నాకు ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, తన అచ్చం నీలాగే ఉండేవాడు అని అంటుంది. తను అందుకే మొదట్లో సుజిత్ ని చూసి షాక్ అయి ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క సుజిత్ మదర్ అయినటువంటి ముక్తాని చూపించడం జరుగుతుంది. ఈ ముక్త ఒక టీవీ షోని చూస్తూ ఉండగా అందులో ఉన్నటువంటి ఒక స్వామీజీ మాట్లాడుతూ, ఈ రోజు మేషరాశి వాళ్ళకి అంత మంచిది కాదు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ముక్త వెంటనే తన కొడుకైనటువంటి సుజిత్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే నిజానికి అక్కడ సుజిత్ మరియు ఆ సుశీల ఫోన్లు రెండూ కూడా బయటే పెట్టేసి ఉండడంతో సుజిత్ ఫోన్ కి తన మదర్ ఫోన్ చేస్తున్నప్పటికీ తను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతాడు. దాంతో ముక్త వెంటనే తిరిగి మళ్ళీ ఆ టీవీ ప్రోగ్రామ్ ఇస్తున్నటువంటి స్వామీజీకి ఫోన్ చేసి, ఇప్పుడు నా కొడుక్కి ఏమీ జరగకుండా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి అని అడుగుతుంది. దానికి ఆ స్వామీజీ మాట్లాడుతూ, మేషరాశిలో పుట్టినటువంటి నీ కొడుక్కి ఏమీ జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఈ రోజు స్వామివారికి ఆరాధన చేస్తూ ఉండాలి, స్వామివారి భక్తితోనే ఉండాలి అని అంటూ ఉంటాడు. దాంతో ముక్త వెంటనే తన కొడుక్కి ఏమీ అవ్వకుండా ఉండాలి అని దేవుడి మందిరంలోకి వెళ్లి కూర్చుని దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. మరో పక్క ఇంట్లో ఉన్నటువంటి సుశీల వెంటనే సుజిత్ ని చూసి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి శామ్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి సుశీల శామ్ ని చాలా గాఢంగానే ప్రేమించి ఉంటుంది. అయితే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి శామ్ నచ్చకపోయి ఉండడంతో సుశీల శామ్ ని వదిలిపెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. మరో పక్క రమాకాంత్ మాత్రం నా వైఫ్ ఇప్పుడు ఏం చేస్తుందో అని తనకు అర్జెంట్ మీటింగ్ ఉన్నప్పటికీ తన వైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సుశీల మరియు సుజిత్ ఇద్దరు కూడా ఒక ప్లాన్ చేసి ఒక బకెట్ మీద సుశీల తన ఫ్లాట్ నెంబర్ ని రాసి హెల్ప్ మీ అని రాసి ఆ బకెట్ ని వెంటనే తను ఉన్నటువంటి ఫ్లాట్ నుంచి కిందకి విసురుతుంది. కానీ విచిత్రంగా అది గాలికి దూరంగా వెళ్లి పడిపోతుంది. దాంతో సుశీల మరియు సుజిత్ ఇలా కాదు అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పూల కుండీని తీసుకుని దాని మీద కూడా తన ఫ్లాట్ నెంబర్ ని మరియు హెల్ప్ మీ అని రాసి దాని వెంటనే వాళ్ళ ఫ్లాట్ లో నుంచి కిందకి విసురుతారు. కానీ సడన్ గా కింద ఫ్లాట్ లో ఉన్నటువంటి గోపాల్ బట్టలు ఆరేయడానికి బాల్కనీలకు వచ్చి ఉండడంతో ఆ పూల కుండీ వచ్చి గోపాల్ మీద పడుతుంది. దాంతో గోపాల్ వెంటనే సడన్ గా తన బాల్కనీలో పడిపోయి స్పృహ కోల్పోతాడు. అది చూసినటువంటి సుశీల ఆ గోపాల్కి ఏమైందో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరోపక్క సుజిత్ మొదలైనటువంటి ముక్త డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కొడుకు తప్పిపోయాడు, కంప్లైంట్ తీసుకోండి అని అంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మాత్రం ముక్తాన్ని చూసి, ఈ మిస్సింగ్ కంప్లైంట్లు
కనీసం 24 గంటలు గడిస్తే గానీ తీసుకోము అని చెప్పడంతో ముక్తా వెంటనే చాలా తెలివిగా ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి నా కొడుకు తప్పిపోయి ఆల్రెడీ 24 గంటలు గడిచింది, వెంటనే మీరు కంప్లైంట్ తీసుకోండి అని అంటుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే కంప్లైంట్ ని తీసుకుంటాడు. కట్ చేస్తే మరో పక్క సుశీల మరియు సుజిత్ ఇద్దరు కూడా కింద స్పృహ లేకుండా పడిపోయినటువంటి గోపాల్ ని ఎలాగైనా స్పృహలోకి తీసుకురావాలి అని వాళ్ళు ఉన్నటువంటి బాల్కనీలో నుంచి వాటర్ ని గోపాల్ మీద పోస్తూ ఉంటారు. అయినప్పటికీ గోపాల్ మాత్రం లేవకుండా ఉంటాడు. దాంతో సుజిత్ చాలా కంగారు పడుతూ ఆ గోపాల్ చనిపోయినట్లుగా ఉన్నాడు, ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ చాలా కోపంగా సుశీల మీద అరుస్తూ ఉండగా ఆ సుశీల వెంటనే సుజిత్ ని చూసి నువ్వేం కంగారు పడకు, ఇదంతా నా వల్లే జరిగింది, నేనే దీన్ని హ్యాండిల్ చేస్తాను అంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పటికే వాళ్ళ రూమ్ లో చాలా వేడిగా ఉండడంతో ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు బాత్రూమ్ కి వెళ్లి వాళ్ళ బట్టల్ని కూడా చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత సుశీల వెంటనే మళ్ళీ ఆ గోపాల్ ని లేపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ అయినప్పటికీ గోపాల్ మాత్రం స్పృహలోకి రాకుండా ఉంటాడు. దాంతో సుశీల వెంటనే బాత్రూమ్ కి వెళ్ళగా అక్కడ సుజిత్ ప్యాంట్ ఒకటి వేలాడదీసి ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి పర్సుని తీసి చూడగా అందులో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మాయా. అది చూసినటువంటి సుశీల అంటే సుజిత్ ఈ మాయాని ప్రేమిస్తున్నట్లుగా ఉన్నాడు, అందుకే తన ఫోటోని తన పర్సులో పెట్టుకుని ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఆఫీస్ లో ఉన్నటువంటి రమాకాంత్ మాత్రం ఇంకా సుశీల గురించి ఆలోచిస్తూ వెంటనే తను వాచ్మెన్ కి ఫోన్ చేసి నేను సుశీలకి ఫోన్ చేస్తే తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నువ్వు వెంటనే అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో చూడు అని అంటాడు. దాంతో ఆ వాచ్మెన్ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క సుశీల చాలా డల్ గా ఉంటుంది, ఎందుకంటే సుశీలకి పెళ్ళైన తర్వాత తన స్నేహితులు కూడా దూరం అయిపోయి ఉంటారు, అలాగే చుట్టాలు కూడా అక్కడికి ఎవరో రాకుండా ఉండడంతో తన బాధల్ని తన ఇష్టాలని అయిష్టాలని కూడా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో తను ఉంటుంది. అది అర్థం చేసుకున్నటువంటి సుజిత్ వెంటనే సుశీలాని చూసి నన్ను నువ్వు నీ ఫ్రెండ్ అనుకుని నీ బాధలన్నీ కూడా నాకు చెప్పుకోవచ్చు అంటాడు. ఆ మాట విన్నటువంటి సుశీల కూడా చాలా ఆనందంగా సుజిత్ ని చూసి తన బాధలన్నింటినీ కూడా సుజిత్ కి చెప్పుకుంటూ నాకు పెళ్ళైన తర్వాత స్వేచ్ఛ అంటూ లేకుండా పోయింది, నేను మళ్ళీ కొంచెం స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది. మరో పక్క రమాకాంత్ మీటింగ్ లో ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు, కానీ అయినప్పటికీ ఇంట్లో ఏం జరుగుతుందో అని దాని గురించి ఆలోచిస్తూ దాన్ని సరిగ్గా ప్రెజెంటేషన్ చేయలేకపోతూ ఉంటాడు. అది గమనించినటువంటి తన బాస్ వెంటనే ఈ రమాకాంత్ కి ఆరోగ్యం బాగోలేనట్లుగా ఉంది అని వెంటనే రమాకాంత్ ని చూసి నువ్వు కొద్ది రోజులు మంచిగా రెస్ట్ తీసుకొని అంటాడు. ఆ సలహా విన్నటువంటి రమాకాంత్ వెంటనే చాలా వేగంగా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోపక్క ముక్త పోలీసుల దగ్గర నా కొడుకు కనిపించకుండా చాలా సమయం అయింది అని చాలా ప్రెజర్ చేస్తూ ఉంటుంది. మరోపక్క ఇంట్లో ఉన్నటువంటి సుశీల వెంటనే సుజిత్ ని చూసి నీ పర్సులో ఉన్న అమ్మాయి ఎవరో అని అడుగుతుంది. దానికి సుజిత్ వెంటనే సుశీలని చూసి ఆ అమ్మాయి పేరు మాయా, నేను చిన్నప్పటి నుంచి కూడా తనను చాలా తీవ్రంగా ప్రేమించాను, కానీ ఎప్పుడూ కూడా నేను ఆ విషయం తనకు చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఒకరోజు ఆ మాయా రఘు అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ మాయా తన లైఫ్ లో చేసిన పెద్ద తప్పు రఘుని పెళ్లి చేసుకోవడమే. తను రఘుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతుంది. ఆ రఘు ఇప్పటికీ కూడా తనని టార్చర్ చేస్తూనే ఉంటాడు. అయినప్పటికీ రఘు ఎంత టార్చర్ చేసినప్పటికీ మాయా మాత్రం తనతోనే సంసారాన్ని కొనసాగిస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి సుశీల చాలా బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే నా జీవితం కూడా ఆ మాయా జీవితం లాగానే ఉంది, నాకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయినా నాకు నా భర్త ప్రేమ మాత్రం దక్కలేదు అని చాలా బాధపడుతూ నా తలరాత ఇంతే అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో సుజిత్ వెంటనే తనని ఓదార్చుతూ నువ్వేం బాధపడకు, ఏడవకు, వెంటనే నీ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నిటినీ కూడా నీ భర్త దగ్గర చెప్పు, అప్పుడు నీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సుశీల కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుని నిజమే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నా భర్తకి చెప్పకపోతే ఎప్పటికీ ఈ బాధలు తీరవు, వెంటనే నేను నా ఫీలింగ్స్ అన్నిటినీ కూడా నా భర్తకు చెప్పాలి అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత సుశీల మరియు సుజిత్ ఇద్దరు కూడా ఏదైనా సహాయం దొరుకుతుందేమో అని బాల్కనీలోకి వచ్చి నిలబడి ఉంటారు. అప్పుడే సుజిత్ కి తెలిసేది ఏమిటి అంటే కింద స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నటువంటి గోపాల్ స్పృహలోకి వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయినట్లుగా వాళ్ళకి తెలుస్తుంది. అయితే అతను ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం మాత్రం వీళ్ళకి ఏమీ తెలియకుండా ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క గోపాల్ తన మీద కుండీ వేసింది అని ఆ సుశీల మీద కోపంగా గోపాల్ కిందకి వెళ్లి ఆ అపార్ట్మెంట్ సెక్రటరీ అయినటువంటి రవి దగ్గర కంప్లైంట్ చేయడంతో రవి వెంటనే రమాకాంత్ కి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పి ఇదేం పని అని అంటూ ఉంటాడు. దానికి రమాకాంత్ కూడా చాలా కోపంగా అలా చేయకూడదు, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి వేగంగా వస్తూ ఉంటాడు. మరోపక్క సుశీల మరియు సుజిత్ ఇద్దరు కూడా రమాకాంత్ ఎప్పుడు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో డోర్ ఓపెన్ అవ్వడంతో సుజిత్ చాలా కంగారు పడుతూ తన వస్తువులన్నీ కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సుజిత్ ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికి అక్కడికి రమాకాంత్ వచ్చి ఇండ్లు మొత్తం చూడగా ఇంట్లో వస్తువులన్నీ కూడా కొంచెం చిందరవందరగా పడి ఉండడంతో సుశీల సుజిత్ తో పాటు వెళ్లిపోయిందేమో అనుకుంటూ ఎందుకు ఇలాంటి భార్యని ఇచ్చావో దేవుడా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క సుజిత్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చి తన బైక్ వేసుకుని ఇంటికి వెళ్లబోతూ ఉండగా ఇంతలో అక్కడికి తన మదర్ అయినటువంటి ముక్తా పోలీసుల్ని తీసుకుని సుజిత్ ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. దాంతో సుజిత్ వెంటనే తన మదర్ దగ్గరికి వెళ్లి తన మదర్ తో కలిసి మాట్లాడుతూ అక్కడి నుంచి కలిసి ఇద్దరు కూడా ఇంటికి వెళ్లిపోతారు. కట్ చేస్తే మరోపక్క రమాకాంత్ ఒంటరిగా చాలా బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సుశీల
రావడంతో సుశీలను చూసినటువంటి రమాకాంత్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. సుశీల వెంటనే రమాకాంత్ ని చూసి నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అని అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడానికి రెడీ అవుతారు. కట్ చేస్తే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రావడంతో సుజిత్ వెంటనే ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి అక్కడ మాయా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మాయా అక్కడికి రావడంతో మాయాని చూసినటువంటి సుజిత్ చాలా ఆనందపడుతూ వెంటనే మాయాని చూసి మాట్లాడుతూ నిన్ను నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను, కానీ ఆ విషయం చెప్పడానికి మాత్రం చాలా భయపడిపోయి ఆ మాటలు ఎప్పుడూ కూడా నీ దగ్గర చెప్పలేకపోయాను. ఇప్పుడు ఈ విషయం నీ దగ్గర చెప్పినా ఎటువంటి యూజ్ లేదన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ ఎప్పటికైనా ఈ విషయం నీకు చెప్పాలనిపించింది, అందుకే ఇప్పుడు చెప్పేశాను. ఇప్పుడు నా మనసు కొంచెం భారం తీరినట్లుగా ఉంది అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. మాయ వెంటనే సుజిత్ ని చూసి ఈ విషయం చెప్పడంలో నువ్వు చాలా లేట్ చేసావు, అయినా సరే నువ్వు లేకుండా నేను జీవించలేను అంటుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మాయ తన హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చి ఈ సుజిత్ ని పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయి ఉంటుంది. దాంతో ఆ మాటలు విన్నటువంటి సుజిత్ చాలా ఆనందపడుతూ వెంటనే మాయాని హగ్ చేసుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సీరియల్ కిల్లర్ ఎవడు, ఎందుకు తను మగవాళ్ళనే కిడ్నాప్ చేసి మగవాళ్ళ అంగాన్ని కట్ చేస్తున్నాడు, సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నప్పటికీ సిటీలో హత్యలు ఎందుకు ఆగడం లేదు, అలాంటి సీరియల్ కిల్లర్ తో పోలీసులు కలిసి ప్లాన్ చేసి అతన్ని ఎందుకు జైల్లోకి పంపించారు అన్నదే 2023లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి యాసిడ్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.